మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక సిహెచ్ కొండూరు అనే గ్రామం ఉంది. గ్రామ శివార్లో ఉన్నాము. ఇక్కడ గోదావరికి సంబంధించిన ప్రధాన దారికి సంబంధించి అంటే ప్రధాన నదికి సంబంధించిన ఏరియాలో ఉన్నాం. ఇది దాదాపు సిహెచ్ కొండూరు అదేవిధంగా లోకేశ్వరంకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రెండు సరిహద్దుల్లో ఉన్న గోదావరి నదికి సంబంధించిన ప్రవాహానికి సంబంధించిన నది దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మైనింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా దారుణంగా అంటే ఎలాంటి లెక్కపత్రం లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ మొరం కొడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మనకి గోదావరి నదికి సంబంధించి మనం విజువల్స్ చూద్దాం. సో విజువల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ పూర్తిగా మేము ఇక్కడ దాదాపు 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి దాదాపు 100 నుంచి 200 ట్రిప్పర్లు అదేవిధంగా ట్రాక్టర్లకు సంబంధించి పూర్తిగా ఇక్కడ నుంచి నల్లమట్టి తీసి వివిధ గ్రామాలకి సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి అసలు అధికారులు ఏమంటున్నారు, అసలు దీనిపైన దృష్టి పెట్టిర్రా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. సో ఈ కాన్సెప్ట్లో భాగంగా అసలు ఏప్రిల్ 28 రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఈ ప్రధాన రహదారి పైన చాలా దాదాపు ఒక 100 ట్రిప్పర్లు అదేవిధంగా ట్రాక్టర్లు అయితే లెక్కనే లేదు. సో ఈ లెక్కలేని ట్రాక్టర్లు అదేవిధంగా జేసీబీలకి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 4 జేసీబీల సాయంతోనే ఈ పనులైతే చేస్తూ ఉన్నారు. సో ప్రధాన రహదారికి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు నందిపేట నుంచి లోకేశ్వరం అంటే లోకేశ్వరం నుంచి బైన్సా వెళ్ళే ప్రధాన రహదారి అదేవిధంగా నిర్మల్కి వెళ్ళే ప్రధాన రహదారిలో మనం ఉన్నాం. సో ఈ గోదావరి నది ప్రవాహానికి సంబంధించి మొత్తం వాటర్ ఎండిపోయిన తర్వాత ప్రతి ఏడాది కూడా ఇదే తతంగం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అంటే ఇక్కడున్న స్థానిక గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఈ రహదారికి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు అన్ని వెహికల్స్ నడుస్తున్నాయి. ఈ డస్ట్కి సంబంధించి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనకి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. వాహనదారులు అయితే చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. సో ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 7 నుంచి 7:30 టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. సో లోకేశ్వరానికి సంబంధించిన ఒక సూర్యకిరణ్ అనే వ్యక్తి నందిపేట నుంచి తల్వేద గ్రామం నుంచి అతను లోకేశ్వరంలో ఉన్న తన స్వస్థలానికి వెళ్ళేందుకు రాత్రిపూట ప్రయాణిస్తున్న టైంలో ఇదే జేసీబీకి సంబంధించి అదేవిధంగా ఈ ట్రాక్టర్లకు సంబంధించిన ట్రిప్పర్లు యథావిధిగా నడుస్తున్న పరిస్థితి ఉంది. అదే నడిచే టైంలో ఆ లైటింగ్ సరిగ్గా కనపడక రోడ్ పైన ఉన్న వరి ధాన్యంకి సంబంధించిన కుప్ప పైన అతను ఎక్కించడం జరిగింది. సో ఆ టైంలో యాక్సిడెంట్ జరిగింది. స్పాట్లోనే అతను చనిపోవడం జరిగింది. అయితే గ్రామస్తులకు సంబంధించి కావచ్చు, కుటుంబీకులు అయితే చాలామంది రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు ట్రిప్పర్లు అదేవిధంగా అక్కడ ఉన్న వరి ధాన్యము అక్కడ ఉండడం వల్లే ఇక్కడ మా కొడుకు చనిపోయాడను అని చెప్పేసి అదేవిధంగా మా గ్రామస్తునికి సంబంధించిన సూర్యకిరణ్ చనిపోయాడని చెప్పేసి కూడా మనకి చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ మైనింగ్ మాఫియాకి సంబంధించి మాట్లాడుకుంటే చాలా ఘోరం, అసలు విచ్చలవిడిగా ఇక్కడ నడిపిస్తున్న పరిస్థితి ఉంది. చాలా 100 ట్రాక్టర్లు 100 ట్రిప్పర్లు నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి పూర్తి యంత్రాంగం అసలు ఎటుపోయింది, అసలు కళ్ళు మూసుకుంటున్నారా లేకపోతే మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి దగ్గర ఒక మైనింగ్కి సంబంధించి ఒక పబ్లిక్ మనకి ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీలోకి ఒక జేసీబీ రావాలన్నా ఒక మిషన్ రావాలన్నా ఖచ్చితంగా ఎంఆర్ఓ కావచ్చు ఇక్కడ ఉన్న స్థానిక ఆర్ఐలు ఖచ్చితంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ నిర్మల్కి సంబంధించి ఈ లోకేశ్వరానికి సంబంధించిన మండల్లో ఉన్న ఆర్ఐతో మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారు అంటే మీరెవరు అసలు మాట్లాడడానికి, మీరేమన్నా అధికారా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి కూడా తను రూడ్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ పూర్తి యంత్రాంగానికి సంబంధించి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న తహసీల్దార్ కావచ్చు, పూర్తిగా ప్రతి ఒక్కరు దీనిపైన చర్య తీసుకోవాలా. ఖచ్చితంగా సంరక్షణకి సంబంధించి ఈ నదికి సంబంధించి చాలా పెద్ద ప్రవాహం ఉంటుంది. అంటే వర్షాకాలంలో మొత్తం ఇదంతా నిండిపోతున్న పరిస్థితి ఉంటుంది. ఈ మనమున్న స్థానికంగా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఇదొక ఘాట్కి సంబంధించిన ప్లేస్లో ఉన్నాము. మొత్తం ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల నుంచి వస్తున్న ప్రజలు ఎవరైతే ఉంటారో తెప్పలు కావచ్చు, ఏదైతే పూజల్లో భాగంగా
కొంతమంది గంగా స్నానాన్ని చేసేందుకు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఈ వాటర్ అనేది ఈ ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏటా ఈ ఎండకు సంబంధించి ఈ వాటర్ అనేది ఖచ్చితంగా ఎండిపోతూ ఉంటుంది. సో ఇదే అదునుగా చూసుకొని ప్రతి ఇయర్ కూడా ఇదే తతంగం సర్వసాధారణంగా జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఈ 2 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అధికారులు దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.